పేపర్ పెన్సిల్ నిష్పాదన పరీక్షలు. పేపర్ పెన్సిల్ పరీక్షలు వ్యక్తులు తమ ప్రతిస్పందనను పేపర్ మీద వ్రాసి ఇవ్వగలిగే వాటిని పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారు. వ్యక్తులు తమ ప్రతిస్పందనను పేపర్ మీద వ్రాసి ఇవ్వగలిగే వాటిని పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారు. భాష తెలియని వారు తమ ప్రతిస్పందనను రైట్ గుర్తు ద్వారా తెలియచేస్తారు. టిక్ మార్క్ అంటాం కదా, ఆ గుర్తు ద్వారా తెలియచేస్తారు. ఇది శాబ్దిక రూపంలో కానీ అశాబ్దిక రూపంలో కానీ ఉండవచ్చు. దీనికి అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం అవసరం. అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం అవసరం. ఉదాహరణకు ఆర్మీ ఆల్ఫా పరీక్ష, వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష, రావెన్ స్టాండర్డ్ పరీక్ష, బినే సైమన్ పరీక్ష. వ్యక్తులు తమ ప్రతిస్పందనను పేపర్ మీద వ్రాసి ఇవ్వగలిగే వాటిని పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారు. భాష తెలియని వారు తమ ప్రతిస్పందనలను రైట్ గుర్తు టిక్ మార్క్ ద్వారా తెలియచేస్తారు. ఇది శాబ్దిక రూపంలో కానీ అశాబ్దిక రూపంలో కానీ ఉండవచ్చు. దీనికి అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం అవసరం. ఉదాహరణకు ఆర్మీ ఆల్ఫా పరీక్ష, వెస్ట్లర్ శాబ్దిక పరీక్ష, రావెన్ స్టాండర్డ్ పరీక్ష, బినే సైమన్ పరీక్ష. నిష్పాదన పరీక్షలు, పర్ఫార్మెన్స్ టెస్ట్స్. చలన కౌశలాల ద్వారా వ్యక్తి ప్రజ్ఞను అంచనా వేసే వాటిని నిష్పాదన పరీక్షలు అంటారు. చలన కౌశలాల ద్వారా వ్యక్తి ప్రజ్ఞను అంచనా వేసే వాటిని నిష్పాదన పరీక్షలు అంటారు. నిష్పాదన పరీక్షలలోని ప్రశ్నాంశాలకు వ్యక్తులు కొన్ని కృత్యాలను, కౌశలాలను లేదా పనులను చేయవలసి ఉంటుంది. వస్తు సామాగ్రి ఆధారంగా ప్రయోజ్యుడు డిజైన్లు, నిర్మాణాలు రూపొందిస్తాడు. వీటిని ఎవరికైనా ఉపయోగించవచ్చు. చిన్న పిల్లలు, వయోజనులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, భాష తెలిసిన వారు, తెలియని వారు, శారీరక మానసిక లోపాలు కలిగిన వారు. ఉదాహరణకు భాటియా ప్రజ్ఞా మాపని, 2 కోహ్బ్లాక్ డిజైన్ పరీక్ష, 3 పింట్నర్ పాటర్సన్ పరీక్ష, 4 సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ పరీక్ష, 5 చిత్ర పూరణ పరీక్ష, 6 పిక్చర్ అసెంబ్లీ పరీక్ష. నిష్పాదన పరీక్షలంటే చలన కౌశలాల ద్వారా వ్యక్తి ప్రజ్ఞను అంచనా వేసే వాటిని నిష్పాదన పరీక్షలు అంటారు. నిష్పాదన పరీక్షలలోని ప్రశ్నాంశాలకు వ్యక్తులు కొన్ని కృత్యాలను, కౌశలాలను లేదా పనులను చేయవలసి ఉంటుంది. వస్తు సామాగ్రి ఆధారంగా ప్రయోజ్యుడు డిజైన్లు, నిర్మాణాలు రూపొందిస్తాడు. వీటిని ఎవరికైనా ఉపయోగించవచ్చు. చిన్న పిల్లలు, వయోజనులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, భాష తెలిసిన వారు, తెలియని వారు, శారీరక మానసిక లోపాలు కలిగిన వారు. ఉదాహరణకు భాటియా ప్రజ్ఞా మాపని పరీక్ష, 2 కోహ్బ్లాక్ డిజైన్ పరీక్ష, 3 పింట్నర్ పాటర్సన్ పరీక్ష, 4 సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ పరీక్ష, 5 చిత్ర పూరణ పరీక్ష, 6 పిక్చర్ అసెంబ్లీ పరీక్ష. ఈ పరీక్షకు సంబంధించిన సూచనలు మౌఖికంగా ఇవ్వడం జరుగుతుంది. 7 వేగ పరీక్షలు. పరీక్షలు స్పీడ్ అండ్ పవర్ టెస్ట్. వేగ పరీక్షలు అండ్ శక్తి పరీక్షలు. ఫస్ట్ వేగ పరీక్షలు. సమయానికి ప్రాధాన్యత ఇచ్చే పరీక్షలనే వేగ పరీక్షలు అంటారు. నియమిత కాల పరిమితితో పూర్తి చేయగలిగేవి. ఉదాహరణకు కేటర్ కల్చర్ ఫేర్ టెస్ట్, ఆర్మీ పరీక్షలు, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. వేగ పరీక్షలు అంటే సమయానికి ప్రాధాన్యతను ఇచ్చే పరీక్షలనే వేగ పరీక్షలు అంటారు. నియమిత కాల పరిమితితో పూర్తి చేయగలిగేవి. ఉదాహరణకు కేటర్ కల్చర్ ఫేర్ టెస్ట్, 2 ఆర్మీ పరీక్షలు, 3 ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. శక్తి పరీక్షలు. నియమిత కాల పరిమితి లేనివి. శక్తి పరీక్షలు నియమిత కాల పరిమితి లేనివి. ఉదాహరణకు పింట్నర్ పార్ట్నర్ సన్ మాపని, 2 వెస్ట్లర్ పిల్లల ప్రజ్ఞా మాపని, 3 రావెన్ స్టాండర్డ్ మాపని,
4 బినే సైమన్ మాపని. శక్తి పరీక్ష అనేటివి నియమిత కాల పరిమితి లేనివి. ఉదాహరణకు పింటర్ పార్ట్నర్సన్ మాపని, వేస్లర్ పిల్లల ప్రజ్ఞా మాపని, రావెన్ స్టాండర్డ్ మాపని, బినే సైమన్ మాపని. 5 సంస్కృతి ప్రభావ పరీక్షలు. సంస్కృతి ప్రభావం లేని పరీక్షలు. సంస్కృతి ప్రభావ పరీక్షలు, సంస్కృతి ప్రభావం లేనటువంటి పరీక్షలు. ఒక ప్రాంతంలో రూపొందించిన ప్రజ్ఞా పరీక్షలు ఆ ప్రాంత ప్రజలను మాత్రమే పరీక్షించడానికి ఉపయోగపడితే వాటిని సంస్కృత ప్రభావ పరీక్షలు లేదా సంస్కృత సహిత పరీక్షలు అంటాం. ఒక ప్రాంతంలో రూపొందించిన ప్రజ్ఞా పరీక్షలు ఆ ప్రాంత ప్రజలను మాత్రమే పరీక్షించడానికి ఉపయోగపడితే వాటిని సంస్కృత ప్రభావ పరీక్షలు లేదా సంస్కృత సహిత పరీక్షలు అంటారు. ఒక ప్రాంతంలో రూపొందించిన ప్రజ్ఞా పరీక్షలు ఆ ప్రాంత ప్రజలను మాత్రమే కాక ప్రపంచంలోని ఎక్కడి వారినైనా పరీక్షించడానికి ఉపయోగపడితే వాటిని సంస్కృత ప్రభావం లేని పరీక్షలు లేదా సంస్కృతి రహిత పరీక్షలు అంటాం. ఉదాహరణకు రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది సంస్కృత ప్రభావం లేని పరీక్ష. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది సంస్కృత ప్రభావం లేనటువంటి పరీక్ష. కొన్ని ప్రజ్ఞా పరీక్షలు. 1 భాటియా ప్రజ్ఞా మాపని. దీనిని డాక్టర్ చందర్మోహన్ భాటియా 1945లో గ్రామీణ భారతీయుల కోసం రూపొందించారు. ఇది ఒక అశాబ్దిక వైయక్తిక నిష్పాదన శక్తి పరీక్ష. ఇది ఒక అశాబ్దిక వైయక్తిక నిష్పాదన శక్తి పరీక్ష, భాటియా ప్రజ్ఞామాపని పరీక్ష. దీని ద్వారా అక్షరాస్యులు నిరక్షరాస్యుల ప్రజ్ఞను మాపనం చేయొచ్చు. అక్షరాస్యులు నిరక్షరాస్యుల ప్రజ్ఞను మాపనం చేయొచ్చు. భాటియా ప్రజ్ఞా మాపనిలోని ఉప పరీక్షలు: పింటర్ పాటర్సన్ మాపని, అలెగ్జాండర్ పాసలాంగ్ పరీక్ష, కోహబ్లాక్ డిజైన్ పరీక్ష, చిత్ర పూరణ పరీక్ష, స్మృతి పరీక్ష. భాటియా ప్రజ్ఞామాపనలోని ఉప పరీక్షలు: పింటర్ పాటర్సన్ మాపని, అలెగ్జాండర్ పాసలాంగ్ పరీక్ష, కోహబ్లాక్ డిజైన్ పరీక్ష, చిత్ర పూరణ పరీక్ష, స్మృతి పరీక్ష. 2 రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. దీనిలో 1938లో జేసి రావెన్, జేహెచ్ కాంట్, జే రావెన్స్లు రూపొందించారు. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ దీనిలో 1938లో జేసి రావెన్, జేహెచ్ కాంట్, జే రావెన్స్లు రూపొందించారు. ఇది ఒక అశాబ్దిక సామూహిక పేపర్ పెన్సిల్ శక్తి పరీక్ష. ఇది ఒక అశాబ్దిక సామూహిక పేపర్ పెన్సిల్ శక్తి పరీక్ష. ఇది అందరూ కలిగేటువంటి సంస్కృత ప్రభావం లేని పరీక్ష. ఇది అందరూ ఉపయోగించగలిగే సంస్కృతిక ప్రభావం లేని పరీక్ష. అన్ని జాతుల వారు, అన్ని భాషలు మాట్లాడే వారి ప్రజ్ఞను పరీక్షించేందుకు వీలుగా బొమ్మలు, చిత్రాలతో కూడి ఉంటుంది. ఇది అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు మాట్లాడడానికి ప్రజ్ఞను పరీక్షించేందుకు వీలుగా బొమ్మలు, చిత్రాలతో కూడి ఉంటుంది. 12 చిత్రాల చొప్పున మొత్తం 5 వర్గాలుగా 60 చిత్రాలు ఉంటాయి. 12 చిత్రాల చొప్పున మొత్తం 5 వర్గాలుగా 60 చిత్రాలు ఉంటాయి. ప్రశ్నల సంఖ్య పెరిగే కొద్దీ వాటి క్లిష్టత క్రమేణా పెరుగుతుంది. ప్రశ్నల సంఖ్య పెరిగే కొద్దీ వాటి క్లిష్టత కూడా క్రమేణా పెరుగుతుంది. ఇది అన్ని వయసుల వారికి నిర్వహించగలిగేటువంటి పరీక్ష. అన్ని వయసుల వారికి నిర్వహించగలిగేటువంటి పరీక్ష. ఇక్కడ బొమ్మలు ఇవ్వడం జరిగింది, చూసుకోగలరు. 3 వెస్లర్ ప్రజ్ఞా పరీక్షలు. వెస్లర్ ప్రజ్ఞా పరీక్షలు. వెస్లర్ సిద్ధాంత రీత్యా స్పియర్మన్ యొక్క ద్వికారక సిద్ధాంతాన్ని ఆమోదించి అందులోని జీ కారకాన్ని దీన్ని సామాన్య కారకం అంటాం, పరీక్షించడానికి ప్రజ్ఞామాపనలను రూపొందించాడు.
వేస్ట్లర్ ప్రజ్ఞా పరీక్షలు. వేస్ట్లర్ సిద్ధాంతరీత్యా స్పీర్మన్ యొక్క ద్వికారక సిద్ధాంతాన్ని ఆమోదించి అందులోని జీ కారకాన్ని అంటే సామాన్య కారకాన్ని పరీక్షించడానికి ప్రజ్ఞామాపనను రూపొందించాడు. వేస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని WISC. వేస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని 5 నుంచి 15 సంవత్సరాల వయోపరిమితి కలవారికి చెందినది. వేస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని అనేది 5 నుంచి 15 సంవత్సరాల వయోపరిమితి గలవారికి చెందుతుంది. దీనిలో 5 శాబ్దిక 5 నిష్పాదన ఉప పరీక్షలు ఉంటాయి. దీనిలో 5 శాబ్దిక మరియు 5 నిష్పాదన ఉప పరీక్షలు ఉంటాయి. శాబ్దిక పరీక్షలు, నిష్పాదన పరీక్షలు. శాబ్దిక పరీక్షలు వర్బల్ టెస్ట్. 1 అవబోధన అవగాహన, 2 సాదృశ్యాలు, 3 సమాచారం, 4 పదజాలం, 5 అంకగణితం. నిష్పాదన పరీక్షలు 1 చిత్రపూర్ణ పరీక్ష, చిత్ర క్రమీకరణ పరీక్ష, బ్లాక్ డిజైన్, వస్తు సమాఖ్య, అంకె చిహ్న పరీక్ష. నిష్పాదన పరీక్షలు 1 చిత్రపూర్ణ పరీక్ష పిక్చర్ కంప్లీషన్ టెస్ట్, 2 చిత్ర క్రమీకరణ పరీక్ష పిక్చర్ అరేంజ్మెంట్ టెస్ట్, 3 బ్లాక్ డిజైన్ టెస్ట్, 4 వస్తు సమాఖ్య ఆబ్జెక్ట్ అసెంబ్లీ టెస్ట్, 5 అంకె చిహ్న పరీక్ష ఏ డిజిట్ సింబల్ టెస్ట్. శాబ్దిక పరీక్షలు అవబోధన అవగాహన పరీక్ష, సాదృశ్యాలు సిమిలారిటీస్, సమాచారం ఇన్ఫర్మేషన్, పదజాలం వొకాబులరీ, అంకగణితం అరిథమెటిక్. 4 జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. దీన్ని రూపొందించిన వారు డాక్టర్ RB శ్రీవాత్సవ, డాక్టర్ కిరణ్ సక్సేనా. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ ను రూపొందించిన వారు డాక్టర్ RB శ్రీవాత్సవ, డాక్టర్ కిరణ్ సక్సేనా. దీనిని ఎవరికి ఉపయోగిస్తారు అంటే 7 నుంచి 11 సంవత్సరాల పాఠశాల విద్యార్థులకు. 7 నుంచి 11 సంవత్సరాల పాఠశాల విద్యార్థులకు. ఈ మాపనలోని పరీక్షలు శాబ్దిక అశాబ్దిక రకానికి చెందినది. పరీక్షా అంశాలు బహుళైచ్ఛిక అంశాల రకానికి చెందినవి. ఇక్కడ పరీక్షా అంశాలు ఏ విధంగా ఉంటాయంటే బహుళైచ్ఛిక అంశాల రకానికి చెందినవి. ప్రతి పరీక్షలోని ఉప పరీక్షలు 5. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ లో ప్రతి పరీక్షలోని ఉప పరీక్షలు వచ్చి 5 ఉంటాయి. అంకెల శ్రేణి, సాదృశ్యము, వర్గీకరణ, అసమంజసాలు, వివేచనాత్మక సమస్యలు, నంబర్ సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, ఐదు స్టాన్ఫర్డ్ బినే స్కేల్. స్టాన్ఫర్డ్ బినే స్కేల్కు ప్రేరణ ఆల్ఫ్రెడ్ బినే. దీని రూపకర్త టెర్మన్. ఇతను USA స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినవాడు. స్టాన్ఫర్డ్ బినే స్కేల్ రూపకర్త టెర్మన్. ప్రస్తుతం 5వ ప్రచురణ వాడుకలో ఉంది. దీనిలో శాబ్దిక అశాబ్దిక భాగాలు ఉంటాయి. దీని ద్వారా 5 కారకాలను మాపనం చేయొచ్చు. స్టాన్ఫర్డ్ బినే స్కేల్ ద్వారా 5 కారకాలను మాపనం చేయొచ్చు. అవి అంటే ఫ్లూయిడ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, నాలెడ్జ్, విజువల్ ప్రొసెషన్, 5 వర్కింగ్ మెమొరీ. 1 ఫ్లూయిడ్ రీజనింగ్, 2 క్వాంటిటేటివ్ రీజనింగ్, 3 నాలెడ్జ్, 4 విజువల్ స్పెషల్ ప్రొసెషన్, 5 వర్కింగ్ మెమొరీ. 6 డ్రా ఏ పర్సన్ టెస్ట్. 6వది డ్రా ఏ పర్సన్ టెస్ట్. ఈ ప్రజ్ఞా పరీక్షను 1926లో ఫ్లోరెన్స్ గుడ్ ఇసఫ్ అభివృద్ధిపరిచాడు. డ్రా ఏ పర్సన్ టెస్ట్ను
1926లో ఫోరెన్స్ గుడ్ ఇస్సాఫ్ అభివృద్ధి పరిచాడు. ఇది ఒక సామూహిక అశాబ్దిక శక్తి పేపర్ పెన్సిల్ పరీక్ష. ఇది ఒక సామూహిక అశాబ్దిక శక్తి పేపర్ పెన్సిల్ పరీక్ష. ఇది 3.5 సంవత్సరాల నుంచి 13.5 సంవత్సరాల పిల్లల ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. 3.5 సంవత్సరాల నుండి 13.5 సంవత్సరాల పిల్లల ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. చిత్రం గీయడం అనేది ఒక బౌద్ధిక సామర్థ్యం. చిత్రం గీయడం అనేది ఒక బౌద్ధిక సామర్థ్యం. ఇది పిల్లల అవగాహన సామర్థ్యానికి సంబంధించింది. ఇది పిల్లల అవగాహన సామర్థ్యానికి సంబంధించింది. చిత్రాన్ని గణించడానికి 51 అంశాలతో కూడిన నియమాలను రూపొందించినది. చిత్రంలో సరైన విధంగా చిత్రిస్తే 1 పాయింట్ చొప్పున, తప్పుగా చిత్రిస్తే 0 పాయింట్స్ చొప్పున ఇవ్వడం అయింది. చిత్రంలో సరైన విధంగా చిత్రిస్తే 1 పాయింట్ చొప్పున, తప్పుగా చిత్రిస్తే 0 పాయింట్స్ చొప్పున ఇవ్వడం అయింది. వచ్చిన పాయింట్స్ సాధారణంగా మానసిక వయసును నిర్ధారిస్తారు. పాయింట్స్ 2 ఉంటే మానసిక వయసు 3, పాయింట్స్ 6 ఉంటే మానసిక వయసు 4, పాయింట్స్ 10 ఉంటే మానసిక వయసు 5, పాయింట్స్ 14 ఉంటే మానసిక వయసు 6, పాయింట్స్ 17 ఉంటే మానసిక వయసు 7, పాయింట్స్ 22 ఉంటే మానసిక వయసు 8, పాయింట్స్ 26 ఉంటే మానసిక వయసు 9, పాయింట్స్ 30 ఉంటే మానసిక వయసు 10, పాయింట్స్ 34 ఉంటే మానసిక వయసు 11, పాయింట్స్ 38 ఉంటే మానసిక వయసు 12, పాయింట్స్ 42 ఉంటే మానసిక వయసు 13. ఇక్కడ పాయింట్స్ 2 ఉంటే మానసిక వయసు 3 సంవత్సరాలు, అలాగే 6 సంవత్సరాలు ఉంటే పాయింట్స్ 6 ఉంటే మానసిక వయసు 4 సంవత్సరాలు, 10 పాయింట్లు ఉంటే 5 సంవత్సరాలు, 14 పాయింట్లు ఉంటే 6 సంవత్సరాలు, 17 పాయింట్లు ఉంటే 7 సంవత్సరాలు, 22 పాయింట్లు ఉంటే 8 సంవత్సరాలు, 26 ఉంటే 9 సంవత్సరాలు, 30 ఉంటే 10 సంవత్సరాలు, 34 ఉంటే 11 సంవత్సరాలు, 38 ఉంటే 12 సంవత్సరాలు, 42 ఉంటే 13 సంవత్సరాలు. ఇతర అంశాలు: గ్రామీణ భారతీయుల ప్రజ్ఞ పరీక్షించడానికి ఉపయోగపడే పరీక్షామాల భాటియా నిష్పాదన మాపని. చెప్పుకున్నాం కదా, గ్రామీణ భారతీయ ప్రజ్ఞను పరీక్షించడానికి ఉపయోగపడేటువంటి పరీక్షామాల ఏదంటే భాటియా నిష్పాదన మాపని. అన్ని జాతుల వారికి అన్ని భాష వర్గీయులకు ప్రజ్ఞా పాఠవాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. అన్ని జాతుల వారికి అన్ని భాషా వర్గీయులకు ప్రజ్ఞా పాఠవాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. ఆర్మీ ఆల్ఫా శాబ్దిక సామూహిక పరీక్ష. ఆర్మీ ఆల్ఫా శాబ్దిక సామూహిక పరీక్ష. ఆర్మీ బీటా అశాబ్దిక సామూహిక పరీక్ష. పరీక్షలు ఎవరి మార్గదర్శకత్వంలో రూపొందినవి అంటే యార్క్. ఆర్మీ ఆల్ఫా అంటే శాబ్దిక సామూహిక పరీక్ష, ఆర్మీ బీటా అశాబ్దిక సామూహిక పరీక్ష. ఈ పరీక్షలు ఎవరి మార్గదర్శకత్వంలో రూపొందించినాయి అంటే యార్క్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రూపొందించిన సామూహిక శాబ్దిక పరీక్ష ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రూపొందించినటువంటి సామూహిక శాబ్దిక పరీక్ష ఏదంటే ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్. టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష అనేది సామూహిక శాబ్దిక పరీక్ష. టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష అనేది సామూహిక శాబ్దిక పరీక్ష. బినే సైమన్ పరీక్ష అనేది శాబ్దిక పరీక్ష, వ్యక్తిగత పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, శక్తి పరీక్ష. బినే సైమన్ పరీక్ష అనేది శాబ్దిక పరీక్ష, వ్యక్తిగత పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, శక్తి పరీక్ష. బినే సైమన్ పరీక్ష అనేది శాబ్దిక పరీక్ష, వ్యక్తిగత పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, శక్తి పరీక్ష. ఓకే.